జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకోసం ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుండదు. సువేందు అధికారి, మనం ఈయన గురించి, ఈయన సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా వీడియోలో చెప్పుకున్నాం. అయినప్పటికీ మన వాళ్లకు ఈ సువేందు అధికారి గురించి పెద్దగా తెలియదు. అందుకే ఈ సువేందు అధికారి గురించి మీకు ఒక 4 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. నిజానికి ఈ సువేందు అధికారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది దేంట్లో తెలిసిన? తృణమూల కాంగ్రెస్ పార్టీలోనే. అప్పట్లో ఈయన మమతా బెనర్జీ కోర్ టీం సభ్యుడిగా ఉంటా ఉన్నాడు. అయితే మమతా బెనర్జీ హిందువులను 2వ తరగతి పౌరులుగా ట్రీట్ చేయడం, ముస్లింలకు పెద్దపీట వేయడం, ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను అక్రమంగా ఈ పశ్చిమ బెంగాల్లోకి ప్రోత్సహించడం వంటి పనులు చేస్తూ ఉండడంతో అవి చూసి తట్టుకోలేని మన సువేందు అధికారి ఇక తృణమూల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపినారు. ఇక అప్పటి నుంచి తన సత్తా చూపించడం ప్రారంభించాడు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఈ మమతా బెనర్జీ పైనే పోటీ చేసి ఘన విజయం సాధించి తన కెపాసిటీ ఏందో ఈ ప్రపంచానికి చూపించాడు. అర్థమవుతుందా? అంటే ముఖ్యమంత్రినే ఓడగొట్టాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దమ్ముండే వ్యక్తి. ఇక అప్పటి నుంచి బీజేపీ అధిష్టానం మన సువేందు అధికారికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బాధ్యతలు అయితే అప్పగించింది. అదే ప్రతిపక్ష నాయకుడు అంటారు కదా, అలా అన్నమాట. అంతే. ఇక అప్పటి నుంచి ఈ సువేందు అధికారి తన పనిలో దూసుకుపోవడం ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ హిందువులకు అండగా నిలుస్తా, ఎక్కడ హిందువులపై దాడి జరిగినా అక్కడికి వెళ్ళి హిందువులకు సాయం చేస్తా, తృణమూల కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యాలను అయితే ఎప్పటికప్పుడు వెలుగులోకైతే తీసుకొస్తా ఉన్నాడు. ఇక గత 5 నెలల నుంచి ఈ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. మన హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ సువేందు అధికారి పోరాటం చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీయులను ఈ బెంగాల్ నుంచి పంపించేయాలని చెప్పేసి ఉద్యమం ప్రారంభించాడు. అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తా బంగ్లాదేశ్ ఉత్పత్తులను బాయ్కాట్ చేస్తా పిలుపునిచ్చాడు. ఈ దెబ్బ ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ బొంగులోదేశ్ వ్యాపారులకు గట్టిగా తగిలింది. ఈ బంగ్లాదేశ్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఈ నష్టాలు అయితే కూరుకుపోయినారు. దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు మన సువేందు అధికారి పైన కక్షి కట్టినాయి. ఎలాగైనా సరే ఈ సువేందు అధికారిని హత్య చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినారు. అయితే ఈ ప్లాన్ను ముందుగానే కనిపెట్టినటువంటి మన కేంద్ర ఏజెన్సీలు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకైతే నివేదించినాయి. అంతే. ఇక కేంద్ర హోంశాఖ ఎవరి చేతిలో ఉండాలి? అమిత్ షా గారి చేతుల్లో ఉండాలి. ఇక వెంటనే ఈ కేంద్ర హోంశాఖ మన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ రక్షణ అయితే కల్పిస్తూ ఒక కీలకమైన ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. అవును, అంటే ఇప్పుడు ధర్మం కోసం పోరాటం చేసేవాడికి ఖచ్చితంగా ఆయనకు భద్రత కల్పించాలి కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అదే చేసింది. అంటే ఇక నుంచి మన సువేందు అధికారికి 50 మంది సిఆర్పిఎఫ్ కమాండోలు సెక్యూరిటీగా ఉంటారు. దీంతో ఇకపైన సువేందు అధికారి నిక్షేపంగా అసలు ఏ ఆలోచన లేకుండా తన ఉద్యమాలు అయితే చేసుకోవచ్చు. ఎటువంటి చీకు చింతాలా ఏ ఆలోచన. ఇటు మమతా బెనర్జీ పైన ఈవిడ గారి అభినవ్ శూర్పణఖ కదా, హిందువుల రక్తం తాగుతూ ఉంటుంది ఈవిడ. మమతా బెనర్జీ పైన, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్లో జాంబిగాళ్ళ పైన, ఇద్దరిపైన కూడా తన పోరాటాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళచ్చు. ఏ చీకు చింత లేకుండా, డోకా లేకుండా. ఎందుకంటే కంటికి రెప్ప మాదిరి కాపాడుకునేదానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకు. దిగులే లేయంగా ఆ మాదిరి ఉండాలి. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఈ పశ్చిమ బెంగాల్ కూడా మనం కనుక స్టాండ్గా కనుక చేసుకున్నామంటే ఈ బంగ్లాదేశ్లో ఒక్కరు కూడా మన దేశంలోకి రాలేరు. అంతే. గెనిమ అడ్డం వేసినట్టే, కట్ట అడ్డం వేసినట్టే అట్లా ఉంటుంది. పసక్కమని అయిపోతుంది. అట్నే ఈ ఉండేవాళ్ళం ఈ నుంచి తరిగి దబ్బాలి, ఏరేది ఎతికి అప్పుడు ఏలా పని అయిపోతుంది. అది ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.